దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పబడిన చిత్తా నక్షత్ర మరియు గురుపాదుక మహిమ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అధ్యాయము 6 యందు ఈ విధముగా చెప్పబడినది. ఆశుతోషుని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగెను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచించబడెను. శ్రీపాదులు గణేష చతుర్థి నాడు ఉషాకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణముల యందు సర్వ శుభలక్షణములు కలిగియుండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలిని ఎవ్వరికిని ఈయరాదనియు అది కాలవశమున త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు అను జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడెను. ఆశుతోషుడు శ్రీపాదవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీవల్లభులిట్లనిరి: ఈరోజు చిత్తా నక్షత్రము. నా జన్మ నక్షత్రము నాడు ఎవ్వరైనను నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతుడనయ్యేదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి గనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలేనో కోరుకొమ్మనెను. అంతటా ఆశుతోషుడు: ప్రభు, నరసావధానులు బగళాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శింపవలనని తలచితిని. నా కోరిక అడియాస అయ్యెను. వారి యందు అంబిక కినుక వహించినదని నేను గ్రహించితిని అనునంతలో శ్రీపాదులిట్లనిరి: అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానులు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకొనియున్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవీ దేవతా స్వరూపుడను. అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు ఆశుతోషునకు శ్రీ బగళాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీ చరణుల ఆదేశము మేరకు పెనుశిలాకోన అన నెల్లూరు జిల్లాలోని పెంచలకోన అరణ్యమునందలి కణ్వ మహర్షి తపోభూమికి పయనమయ్యను. కణ్వ మహర్షికి సంబంధించిన వాజసనేయి శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించెదవని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో ఒకడుగా నీవుందువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదెవు. వెనువంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. అధ్యాయము 8 యందు ఈ విధముగా చెప్పబడినది. శ్రీ దత్తప్రభువులు భోగమోక్ష ప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు సప్తర్షులకు కూడా అసాధ్యము. పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలీకుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భము నుండి తల ఒక పర్యాయము బయటికి వచ్చి పరిసరములను పరికించి తిరిగి గర్భస్థమయ్యను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆ జన్మ ద్విజులు, ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి అందలి ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన
గణేశతత్వమని సూచించుటకు గణేశ చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళగ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర గనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటము లేర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపథము దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3,00,00,000 దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామ స్మరణ చేసిన సమస్త దేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలయును. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి అందలి సమస్త స్త్రీ దేవతా శక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతా శక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువారు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, కట అనునది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద శ్రీవల్లభులను అభిన్నమూర్తులు. అధ్యాయము 10 ఈ విధముగా చెప్పబడినది. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనేశ్వరుడు కర్మకారుడు. గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనేశ్వరుని వలనే ఫలితములనిచ్చును. కేతువు అంగారకుని వలనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయం సంధ్య మహాశక్తివంతము. చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయు మానవులకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన ఎడల సర్వగ్రహ దోషములు శమించును. యుద్ధములకును, ఆపదలకును, శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యువులకును, రుణగ్రస్తులై ఈతి బాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రము నాడు గాని మంగళవారము నాడు గాని శ్రీపాదుల వారు అరుణ వర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యుల వారు శను ప్రదోషమున చేయు శివారాధనమునందు పాలు పంచుకొనడివారు. ఆ రోజున అప్పలరాజు శర్మ కూడా మహానిష్టతో నుండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమతీ మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ధ్యానించడివారు. ఆ మహా తపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది. అధ్యాయము 19 ఈ విధముగా చెప్పబడినది. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనైన మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహా సంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్య వైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్య జనిత అహంకారులు
ప్రతి దానికిని ప్రమాణమును కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవీ కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండు వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము, నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? అధ్యాయము 22 నందు ఈ విధముగా చెప్పబడినది. జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే. గురుచరణుడును కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనందపారవశ్యమున ఉంటిమి. గురుదత్త భట్టు అనడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చియుండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిష శాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీ భట్టు మహాశయుని, అయ్యా, జ్యోతిష శాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా, లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించి తిని. అంతటా శ్రీ భట్టు మహాశయులు, భా చక్రమనగా నక్షత్ర కక్ష, దీని ప్రారంభ స్థానము అశ్వినీ నక్షత్రము. ఈ నక్షత్రము యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైత్రపక్షమనియు రైవత పక్షమనియు 2 పద్ధతులున్నవి. రేవతి నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టము గాన దానికి 180 అంశాలలోనున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను ప్రకాశవంతముగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన ఎడల అది అశ్విని యగునుగాన చైత్రపక్షము గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము తురగముఖాశ్విని శ్రేణి అని 3 గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రముగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది ఏ భాచక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు 180 అంశాల దూరములో నుండు వారి జన్మ నక్షత్రమైన చిత్రా నక్షత్రము. 180 అంశాల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని గ్రహము యొక్క గాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల ఎడల ప్రేమభావమును గాని ద్వేషభావమును గాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో ఆయా ప్రదేశములలో ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్తమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను కిరణములను మనము కలిగి ఉండవలెను. దీనిని మంత్రతంత్రముల వలన గాని ధ్యానము ప్రార్థన మొదలైన విధానముల ద్వారా గాని లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా గాని సాధించగలము. అయితే పూర్వజన్మకర్మ అత్యంత ప్రబలమయ్యున్న పైన చెప్పిన విధానములు ఏమీయును పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము ఒనగూడు పరిస్థితి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని.
సృష్టి యొక్క కార్యకలాపములోను కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకునరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును. శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటన సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము అని వివరించిరి. అధ్యాయము 4 యందు ఈ విధముగా చెప్పబడినది. యుగము మారుకొలది మానవులు అల్పశక్తిమంతులగుచుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారి అయి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్తప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యమేర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నీయును శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభస్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానములో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసివేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రమును అతిక్రమించకుండగా భక్తరక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండగానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబుచ్చుతూ ఈ విధముగా ప్రశ్నించ సాహసించి తిని, స్వామి, ఏలిన నాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు సార్వభౌములు ఏ విధముగా పారద్రోలుతారో తెలుప ప్రార్థన. నాయన శంకర, ఖగోళమునందలి గ్రహములు జీవుల ఎడ మిత్రత్వ శత్రుత్వములను కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనించి ఆయా గ్రహచారముననుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించునవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించనప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీ చరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవ శరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహబాధలు సంభవించున్నప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వ చైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలలో తేడాలు కలుగును. ఇంతదనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధువియోగము, కుటుంబమునందలి సభ్యులలో వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరము సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవుల యందు పనిచేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రముననుసరించి ఫలితములనిచ్చుచుండును.
మానవులు దైవభక్తి కలిగి జపతపములు చేసిన ఎడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు, తమ తపః ఫలితమును ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములకు స్పందనలు మనుష్యుని తర్వాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూలబిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్పమాత్రము పుణ్యకార్యము చేసినను విశేష శుభఫలితమునిచ్చుటకు అనుగ్రహమని అందురు. నాయన, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములను నీకు వివరించి తిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదముననున్న భూగృహలోని 4 నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో నుంచుకొని నీకీ అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి. అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి దైవరహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరించగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వనియంత యొక్క విభూతులు, యోగసిద్ధులు అమేయములు, పరిమాణములకును కొలతకును పరిమితులకును అందని విషయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.